నాకు ఒక్క రూపాయి కూడా CDF ఇవ్వలేదు సార్. మస్తు బాధ అనిపించింది. కోర్టులో కూడా నేను వేసిన సార్, కోర్టు మెట్లు ఎక్కిన సార్. కాబట్టి నేను అట్లా అనట్లేదు, కానీ నాకు బాధ అనిపించింది. కానీ ఎప్పుడు నేను అసెంబ్లీలో మిమ్మల్ని దూషించలేదు, ద్వేషించలేదు. జస్ట్ ఏ సబ్జెక్ట్ ఉంటే అదే మాట్లాడినా. ఈరోజు కూడా సార్ నా తండ్రికి సంబంధించి పదే ఆ రోజు మా ఇంటికి పోయి ఇచ్చారు సార్, ఎకరం 17 గుంటలు. ఆయన ఎప్పుడో నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా కమ్యూనిస్టుల నాయకత్వంలో పోరాడి పోడు భూముల కోసం పోరాటం చేసి జైలు కూడా పోయొచ్చింది సార్ ఒకప్పుడు. ఆ పోరాటాలన్నీ చూసి సోనియా గాంధీ గారు చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టం వచ్చిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఒక ఎకరం 17 గుంటలు ఎవరైనా ఎక్కువ తీసుకుంటే ఖచ్చితంగా చట్టానికి అతీతంగా ఎవరున్నా దాన్ని శిక్షించాల్సి. నేను ఎమ్మెల్యే కాకముందే మా తండ్రి దున్నుకుంటా ఉన్నాడు సార్. నేను అడవిలో ఉన్నప్పటి నుంచే ఆయన పోడు కొట్టుకొని సాగు చేసుకునేది. పదే కాబట్టి నేను ఈ సభ ద్వారా కూడా సార్ పోడు భూములకు చట్టానికి విరుద్ధంగా 100 ఎకరాలు ఎవరెవరి దగ్గర ఉన్నాయో ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పుడు ఫారెస్ట్లో పోయినటువంటి భూములు చాలామంది భూములు కోల్పోయిన గత 10 ఏళ్లలో మొక్కలు నాటిరు, ఎకరం కూడా లేకుండా. అలాంటి వాళ్ళకు పంచడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్. కాబట్టి అట్లాంటి విచారణ కూడా జరిపితే బాగుంటుందని కోరుతా ఉన్నా సార్. లక్ష్మక్క గారు చెప్పినవన్నీ ఖచ్చితంగా వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. నేను కూడా ఎప్పుడు కూడా వాళ్ళను ప్రతిపక్షం అనే విధంగా చూడలేదు సార్. మన సీసీ రోడ్లు వచ్చినా ఏ వచ్చినా వాళ్లకు మరి మాకు అన్నట్టుగా ఎవరిది వాళ్ళకి ఇచ్చినా. కానీ నేనైతే 5 ఏళ్ళు ఒక్క రూపాయి కూడా CDF ఇవ్వలేదు సార్. నాకు అది బాధ అనిపించింది. శ్రీ వెంకటరమణారెడ్డి గారు అధ్యక్ష నమస్కారం. ఈరోజు అగ్రికల్చర్కు సంబంధించి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఏదైతే మాట్లాడుతున్నారో ఆ ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో గవర్నమెంట్ వారు 35 లక్షల మెట్రిక్ టన్నులను టెండర్ పెట్టడం జరిగింది. ఆ టెండర్ పెట్టినటువంటి కంపెనీ ఏదైతే తీసుకున్నదో ఆ 35 లక్షల మెట్రిక్ టన్నులలో ఎంత లిఫ్ట్ చేసిర్రు, ఇంకెంత రైస్ మిల్లలో మిగిలి ఉందనేది ఒకసారి సభ ద్వారా తెలుసుకోవాలని అనుకుంటున్నాను. అలాగే అగ్రికల్చర్కి సంబంధించిన రుణమాఫీలో 1,00,000 రూపాయలది 1,50,000ది ఈరోజు 1,50,000 వరకు చేయడం అనేది రైతులకి ఇది శుభసూచకమే. ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వం వారు చేసిన మంచి పనికి రైతుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతాది కూడా త్వరలోనే చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఎప్పుడైతే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేయాలని అనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కానీ, అక్కడున్న మార్కెట్ వాళ్ళు కల్లాలల్లో తీసుకునేటప్పుడు కానీ, అక్కడ ఉన్నటువంటి డ్వాక్రా గ్రూప్ల ద్వారా కానీ లేదా CO ప్యాక్స్ ద్వారా కానీ ఏదైతే ప్యాడీని లిఫ్ట్ చేయాలని అనుకుంటున్నప్పుడు దానికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ లారీలు కానీ, అక్కడ ఎత్తడానికి లేబర్ కానీ అందరినీ కూడా సమకూర్చి చేయాల్సిన అవసరం ఉంది. గత 10 సంవత్సరాలుగా ఎప్పటి నుండో సెంట్రల్ గవర్నమెంటు ఈ ప్యాడీని కొంటూ వస్తుంది. కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా ఈ ప్యాడీని కొనడం మాత్రము ఆ ప్రభుత్వాలే చేస్తున్నటువంటి కార్యక్రమము.